హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు స్వయం శిక్ష. సో మనం డైలీ ఎన్సీఆర్టీ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం. సో ప్రీవియస్గా మనం హిస్టరీ అయితే సక్సెస్ఫుల్గా 6th క్లాస్ అనేది కంప్లీట్ చేసాం. సో అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించి 6th క్లాస్లో అంటే సోషల్ సైన్సెస్ అని చెప్తారు. సో మనకి జాగ్రఫీ సిలబస్ పరంగా ఇది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అందులో ఆల్రెడీ 2 చాప్టర్స్ సోలార్ సిస్టమ్ అదేవిధంగా గ్లోబ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ సంబంధించి కూడా మనం కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ చాప్టర్ మనకి మోషన్స్ ఆఫ్ ద ఎర్త్. సో మనం ప్రీవియస్గా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ పరంగా చూసుకుంటే మనకి లొకేషన్ పరంగా ఒక పర్టిక్యులర్ ప్లేస్కి సంబంధించిన లొకేషన్ ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే పర్టికులర్ లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు, లాంగిట్యూడ్స్ రేఖాంశాల ద్వారా మనం పర్టికులర్ లొకేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాం. సో ఆ విధంగా మనకి ఎర్త్కి సంబంధించి రొటేషన్ అవుతుంది అనేది కూడా మనం సోలార్ వ్యవస్థకి సంబంధించి సౌర వ్యవస్థకి సంబంధించి సౌర కుటుంబానికి సంబంధించి సోలార్ సిస్టమ్ సంబంధించి మనం చూసాం. సో అందులో సన్, మూన్ అదేవిధంగా ఎర్త్ ఏ విధంగా వాళ్ళు రొటేట్ అవుతూ ఉంటారు అనేది మనం చూసాం. సో ఆ సన్ చుట్టూ మనకున్న 8 ప్లానెట్స్ గురించి కూడా మనం చూసాం. సో అయితే ఈ మోషన్స్ అనేవి ముఖ్యంగా ఎర్త్కి సంబంధించి కదలికలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలన్నమాట. ఈ చాప్టర్లో ముఖ్యంగా మనం ఎర్త్కి సంబంధించి మోషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఎర్త్ అనేది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది. సో అందులో భాగంగా ఏంటి అసలు స్పెషాలిటీస్ ఏంటి, అసలు వేరియేషన్స్ ఏంటి, ఆ రొటేషన్ వల్ల ఎర్త్ సన్ చుట్టూ తిరగడం రెవల్యూషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే కొన్ని సంఘటనలు ఏర్పడతాయి, వేరియేషన్స్ అవుతాయి, సీజనల్ వేరియేషన్స్ కావచ్చు, క్లైమేట్ చేంజెస్ కావచ్చు, అవి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. సో ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సో ఏంటంటే పర్టికులర్గా జూన్ 21 అని, సో మార్చ్ 21 అని, సో డిసెంబర్ 22 అని, సెప్టెంబర్ 23 అని ఇలాంటివన్నీ మనం ఎక్కువగా చూస్తుంటాం. సో సమ్మర్ సాలిస్టిస్ అని, వింటర్ సాలిస్టిస్ అని ఇవన్నీ మనకు కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది, ఏంటి ఎలా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది అది మనం క్లియర్గా ఇందులో మనం చూడొచ్చు. సో అయితే మోషన్స్ ఆఫ్ ద ఎర్త్ ముఖ్యంగా మనం ఎర్త్ అనేది ఒక యాక్సిస్లో తన చుట్టూ తిరుగుతుంది అనేది మనం ప్రీవియస్ చాప్టర్లోనే చూసాం. సో అదేవిధంగా సన్ చుట్టూ ఆల్ ప్లానెట్స్ అంటే 8 ప్లానెట్స్ కూడా తిరుగుతాయి అనేది కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ఎర్త్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే సో సన్ చుట్టూ తిరుగుతున్నాడు అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. సో సన్ ఇది ఎర్త్ అనుకున్నాం. సో తన చుట్టూ తాను తిరుగుతూ అదేవిధంగా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం కదా. సో ఈ పర్టికులర్ రెవల్యూషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, రొటేషన్ అనేది ఏ పద్ధతిలో ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మోషన్స్ అనేవి ఉంటాయి అనేది మనకి అర్థమైంది కదా. సో రొటేషన్ అనేది కూడా ఇక్కడ మనం ఒకటి, అదేవిధంగా రెవల్యూషన్ అంటే రొటేషన్ అంటే ఏంటి, ఆన్ ఇట్స్ యాక్సిస్ తన అక్షంలోని తన చుట్టూ తానే తిరుగుతుంది అనమాట. సో ఆ అక్షంలోకి సంబంధించి మూమెంట్కి సంబంధించి మనం రొటేషన్ పద్ధతిగా మనం చెప్తాం. అదేవిధంగా రెవల్యూషన్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ ఆర్బిట్లో మన సన్ చుట్టూ రెవల్యూట్ అవుతుంది అంటే ఇక్కడ పర్టికులర్గా ఒక చుట్టూ తిరుగుతున్నారు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అంటే ఇలా తిరగచ్చు లేదా ఇలా తిరగచ్చు, ఒక యాంగిల్లో తిరుగుతుందా లేదా సర్టెన్ యాంగిల్స్లో తిరుగుతుందా అనేది మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ ఇది ఫిక్స్డ్ పాత్లో తిరుగుతుంది అనేది ఇక్కడ గమనించాలి. సో ఫిక్స్డ్ పాత్ ఆర్ ఆర్బిట్ ఒక కక్ష్యలోనే అది తిరుగుతూ ఉంటుంది ఎప్పటికీ, అది అందులో చేంజెస్ అయితే లేవు, అది గమనించాలి. సో అయితే ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ అనేది ఇమాజినరీ లైన్ ఊహాత్మక రేఖ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి యాంగిల్ ఆఫ్ 66 degrees 66.5 degrees సంబంధించి మనం ఆర్బిటల్ ప్లాన్గా తీసుకుంటాం, కక్ష్యకి సంబంధించిన రేఖ. సో ఇక్కడ ఈ ప్లేన్ అనేది ఏంటి పర్టికులర్గా అది ఇమాజినరీ లైన్ అనమాట, ఊహాత్మక రేఖ చుట్టూ మనకి ఆ యాక్సిస్ అనేది ఎర్త్కి సంబంధించి యాక్సిస్ అనేది ఉంది. దీని ద్వారా మనం ఆర్బిటల్ ప్లేన్ అంటే ఏంటి, ఒక ప్లేన్ ఆర్బిట్ ద్వారా ఫామ్ అయితే అంటే ఆ కక్ష ద్వారా ఒక రేఖ అనేది ఫామ్ అయితే దాన్ని ఆర్బిటల్ ప్లాన్ అంటారు అనేది కూడా ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో అయితే స్పెరికల్ షేప్ ఉండడం వల్ల మనకి ఏంటి వంపుగా వాలుగా ఉండడం వల్ల మన ఎర్త్ అనేది సో ఆ సూర్యుని కిరణాలు అనేవి ఎలా పడుతున్నాయి అనేది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా. సో ఈ విధంగా మన ఎక్కువ పోర్షన్ ఆఫ్ లైట్ మనం ఒక సైడ్ పడడం ఇంకో సైడ్ పడకపోవడం అనేది మనకి డే అండ్ నైట్ వ్యత్యాసాలు డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ తెలుస్తాయి. సో అయితే ఇక్కడ
ఒక సర్కిల్ అనేది డే అండ్ నైట్కి సంబంధించి మధ్యలో ఒక సర్కిల్ ఏదైతే ఉందో అది డిఫరెన్షియేట్ చేసే సర్కిల్నే మనం ఇక్కడ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ లేదా సర్కిల్ ఆఫ్ బ్రైట్నెస్ అంటారు. సో ఇది మేజర్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే రొటేషన్ రివల్యూషన్ పద్ధతిలో మనకి ఈ రొటేషన్ వల్లే ముఖ్యంగా డే అండ్ నైట్లు ఏర్పడతాయి అనేది కూడా మనకు తెలుస్తుంది కదా. సో ఈ రొటేషన్ వైజ్ మనం చూసుకుంటే రొటేషన్ అయ్యే ప్రక్రియలో మనకి చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా డే అండ్ నైట్ అనేది ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అంటే ఇటువైపు రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఒక 6 నెలలు మనకి ఒక సైడ్ మనకి ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఒక సైడ్ పడడం వల్ల మనకి ఒక 12 అవర్స్ నైట్ అని 12 అవర్స్ డే అని మనకి పర్టికులర్గా తెలుస్తుంది. కొన్ని ఏరియాస్కి నైట్ అని కొన్ని ఏరియాస్కి పగలని. సో ఈ విధంగా మనం చూడవచ్చు. అయితే రొటేషన్ అనేది ఎంతకాలం చేస్తుంది ఒక అర్త్కి సంబంధించి తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ కంప్లీట్ చేసుకుంటుంది వన్ రొటేషన్ అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే 24 గంటల్లో తన చుట్టూ తాను తిరగడం ఒక రెవల్యూషన్ అయితే రొటేషన్ అయితే అవుతుంది తన యాక్సిస్ చుట్టూ తిరగడం అనేది ఇక్కడ ఈ పీరియడ్ని ఏమంటారు రొటేషన్ పీరియడ్ని ఎర్త్ డే అంటారు. సో ఇక్కడ పర్టికులర్గా డైలీ మోషన్ ఆఫ్ ద ఈ ఎర్త్గా దీన్ని పిలుస్తాం. అంటే డైలీ మోషన్ అంటే ఈరోజు రేపు ఎల్లుండు. సో ఎప్పుడైనా ఆ 24 అవర్స్ అనేది సర్వసాధారణం. సో ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకునేది డేకి సంబంధించి మనకి ఒకవేళ అంటే ఎర్త్ అనేది రొటేట్ అవ్వకపోతే ఏమవుతుంది పర్టికులర్గా క్వశ్చన్ రావచ్చు. పర్టికులర్గా మనకి సన్ అనేవాడు మనకి పర్టికులర్గా ఒకే పోర్షన్ వైపు ఎక్స్పీరియన్స్ అవుతుంది. సన్ లైట్ అనేది ఒకే సైడు ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో కంటిన్యూస్గా కొన్ని ఏరియాస్కి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సైడ్ ఉన్నాం అనుకోండి. సో పర్టికులర్గా పగలు రాత్రి అనే తేడా లేకుండా త్రూ అవుట్ డే టైం అయితే మనకు ఉంటుంది. అదే మనం ఈ సైడ్ ఉన్నాం అనుకోండి. సో సన్కి ఆపోజిట్గా ఉన్నాం అనుకోండి. మనం ఒకవేళ రొటేట్ అవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది గమనిస్తే ఇక్కడ రొటేట్ కానందువల్ల సూర్యుని లైట్ పడదు. సో దానివల్ల మనకి ఏమవుతుంది డార్క్నెస్ టోటల్ నైట్ టైమే మనకు ఉంటుంది. సో ఇది గమనించాలి. సో అయితే ఇక్కడ దీనివల్ల లైఫ్ అనేది చాలా ఫ్రీజింగ్ కండిషన్స్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది అనేది ఇక్కడ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అయితే దీనివల్ల జరుగుతుంది. సో అందుకనే రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్పుకోవాలి. అయితే సెకండ్ మోషన్ ఏంటి రెవల్యూషన్కి సంబంధించి అంటే రొటేషన్ సంబంధించి 24 అవర్స్ పడుతుందని మనం చూసాం. సో రెవల్యూషన్ సంబంధించి 365 అండ్ క్వార్టర్ డేస్ పడుతుందని ఇక్కడ చెప్తున్నాం. అంటే 1 ఇయర్కి ఒక ఇయర్కి ఒక రివల్యూషన్ జరుగుతుంది. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ తీసుకుంటే సూర్యుడి చుట్టూ తిరగడానికి మొత్తం 365 డేస్ అండ్ క్వార్టర్ అనేది ఇక్కడ 1 ఇయర్ దాదాపుగా 1 ఇయర్ తీసుకుంటుంది అనేది ఇక్కడ చెప్తున్నాం. సో 365 డేస్ ఓన్లీ మనకి ఈ 6 అవర్స్ని మనం కొన్ని కన్వీనియన్స్ వల్ల ఇగ్నోర్ చేస్తాం సాధారణంగా. సో ఈ 6 అవర్స్ మనం టోటల్గా కౌంట్ చేసుకుని 366 డేస్గా మనం లీప్ ఇయర్గా మనం జరుపుకుంటాం అనేది అందరికీ తెలిసింది. అయితే 6 అవర్స్ సేవ్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ మనం యాడ్ చేసుకుని మనకి స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్లో మనం చూసుకుంటే దీన్ని 366 డేస్గా అంటే ఫిబ్రవరి 29th మనం ఒక ఫిబ్రవరిలో మనకి 29 డేస్ ఉంటాయి కదా. సో దాన్ని మనం లీప్ ఇయర్ అంటాం. సో ఈ లీప్ ఇయర్ కూడా కారణం ఏంటి సూర్యుడు భూమి యొక్క రొటేషన్ రివల్యూషన్ కారణం. సో అయితే ఈ పర్టికులర్ ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరగడం అనేది ఒక ఎలిప్టికల్ ఆర్బిట్గా తిరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నాం. దీర్ఘవృత్తాకార కక్షకి చుట్టూ తిరుగుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పుకోవాలి. సో అయితే ఇది ఎప్పుడు సేమ్ డైరెక్షన్లో ఉంటుంది అనేది ఇక్కడ గమనించాలి. అంటే పర్టికులర్గా ఎర్త్ తనకు తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. సో ఈ విధానంలో ఎప్పుడు ఒకే యాంగిల్లో తిరుగుతుంది అనేది ఇక్కడ గమనించాలి. సో అది వెరీ ఇంపార్టెంట్. సో అయితే ఏ ఇయర్ యూజువల్లీ డివైడ్ ఇంటూ సమ్మర్. సో సమ్మర్ కానీ వింటర్గా కానీ స్ప్రింగ్గా కానీ ఆటమ్ సీజన్ కానీ మనం సీజన్స్గా మనం డివైడ్ చేసుకుంటాం. అంటే ఏంటి సమ్మర్ అంటే వేసవికాలం చలికాలం. సో అదేవిధంగా మనకి స్ప్రింగ్ అంటే వసంత ఋతువు అని. సో ఆటమ్ సీజన్స్ అంటే మనకి పర్టికులర్గా వేరే సీజన్ అంటే ఆకురాల్చు కాలం అని కూడా అంటారు. సో సీజన్స్ చేంజెస్ డ్యూ టు చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్. సో ఇక్కడ మేజర్గా రొటేషన్ పద్ధతికి సంబంధించి అంటే సీజన్స్ ఎందుకు చేంజ్ అవుతాయి పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్ అంటే సన్కి అనుగుణంగా పొజిషన్లో ఏ పొజిషన్లో ఉంది ఎర్త్ అనేది ఆ విధంగానే మనకి సీజన్స్ అనేవి మారుతుంటాయి.
సో అయితే 6 monthsకి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఈ తేడాస్ అనేవి తెలుస్తాయి, ఈ డిఫరెన్సెస్ అనేవి. సో అయితే ఇక్కడ పర్టికులర్గా మనకి ఈ విధంగా చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. 21st June పరంగా చూసుకుంటే నదర్న్ హెమిస్ఫియర్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఏంటి కొంత టిల్ట్ అయి ఉంటుంది. ఏంటి నదర్న్ హెమిస్ఫియర్ టిల్టెడ్ టువర్డ్స్ ద సన్ అనేది ఇక్కడ గమనించాలి. సో ఈ టైప్లో మనకి సన్ యొక్క రేస్ అనేవి నదర్న్ హెమిస్ఫియర్ పై వైపు ఎక్కువ పడడం వల్ల ఈ రేస్ ఆఫ్ సన్ ఫాల్ డైరెక్ట్లీ ఆన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇలా వంపు ఉండడం వల్ల ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వైపు పడుతుంది. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడ ఉంటుంది? నార్త్ పోల్లో నార్త్ హెమిస్ఫియర్ వైపు ఉంటుంది. సౌత్ హెమిస్ఫియర్ వైపు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది, అంటే మకర రేఖ, కర్కట రేఖ. సో ఇది గమనించాలి. సో ఇది ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది? నార్త్ పోల్ అనేది సన్కి డైరెక్ట్గా ఇంక్లైన్డ్ టువర్డ్స్, అంటే ఒక వంపుగా డైరెక్ట్గా ఫేస్ చేసి ఆ కిరణాలు పడేలాగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా మనకి సమ్మర్ సీజన్గా చెప్పచ్చు. సో సమ్మర్ అనేది నార్త్లో ఈ టైంలో ఉంటుంది. సో అయితే ఇక్కడ లాంగెస్ట్ డే షార్టెస్ట్ నైట్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. 21st June ప్రకారం మనం మాట్లాడుకుంటే సో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది కాబట్టి సో లాంగెస్ట్ డే అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, షార్టెస్ట్ నైట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా దీన్ని ఈ ఫినోమినన్ ఏదైతే ఉందో ద నైట్స్ ఆర్ లాంగర్ దాన్ డేస్ అనేది, అంటే పర్టికులర్గా దీనికి అపోజిషన్గా వింటర్ సీజన్లో మనకి దీనికి అపోజిషన్గా జరుగుతుంది. సో ఏంటి 21st June అంటే మనం పర్టికులర్గా సమ్మర్ సీజనే అవుతుంది. దీనికి అపోజిషన్గా మనం మాట్లాడుకుంటే వింటర్ సీజన్లో ఏమవుతుంది? సమ్మర్ సాలిస్టైస్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్టికులర్గా నైట్స్ ఆర్ లాంగర్ దాన్ డేస్గా మనం చూస్తాం వింటర్ సీజన్లో గమనిస్తే. సో అయితే 22nd December పరంగా మనం మాట్లాడుకుంటే ఇందాక చెప్పింది ఏంటి? 21st June వైపు నార్దర్న్ హెమిస్ఫియర్ వైపు మనకి ఇక్కడ టిల్ట్ అనేది ఉంటుంది, స్పెరికల్ షేప్ అనేది ఉంటుంది, ఇంక్లినేషన్ అంటే ఉంటుంది. సో ఇప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వైపు ఉంటుంది, అంటే సదర్న్ హెమిస్ఫియర్ వైపు ఈ సౌత్ పోల్ అయితే టిల్ట్ టువర్డ్స్ సన్ అనేది ఇక్కడ గమనించాలి. సో అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది 23 degrees సౌత్లో ఉంటుంది కాబట్టి అటువైపు మనకి ఇది సమ్మర్ సీజన్గా మనం సదర్న్ హెమిస్ఫియర్లో ఉండొచ్చు. ఇక్కడ ప్రస్తుతం లాంగర్ డేస్ అదేవిధంగా షార్టర్ నైట్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ టైంలో మనకి నదర్న్ హెమిస్ఫియర్లో వింటర్ సీజన్గా చెప్పుకోవచ్చు. వింటర్ సాలిస్టైస్ అంటారు. సో వింటర్ సాలిస్టైస్ అంటే చలికాలానికి సంబంధించి ఆగమనం లేదా ఆంతర్యామం అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. సో అయితే ఇక్కడ క్రిస్మస్ అనేది పర్టికులర్గా అంటే ఈ వ్యత్యాసాల వల్ల మనం ఒక ఏరియాకి ఇంకో ఏరియాకి డిఫరెన్సెస్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది. అంటే నదర్న్ హెమిస్ఫియర్లో ఉన్న ప్రాంతాలన్నీ పర్టికులర్గా ఈ June 21st మనకి ఈ లాంగర్ డేస్ షార్టర్ నైట్స్ అనేవి ఏర్పడతాయి. సో రిమైనింగ్ సమ్మర్ సాల్స్టిస్గా మనం చెప్తాం. అదే ఇక్కడ 22nd December వచ్చేసరికి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వైపు అంటే సౌత్ పోల్ వైపు మనకి ఈ టిల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ లాంగర్ డేస్ షార్టర్ నైట్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. సో ఫైనల్గా వింటర్ సాలిస్టైస్ అనేది రిమైనింగ్ ఏరియాస్కి అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి జనరల్గా December 22nd ఆ టైంలో మనకి 25th ఆ టైంలో క్రిస్మస్ వస్తుంది. కానీ ఇక్కడ ఆస్ట్రేలియా అనేది సమ్మర్ సీజన్లో క్రిస్మస్ జరుపుకుంటుంది అనేది దానికి కారణం కూడా ఇది. సో ఈ వింటర్ సాలిస్టిస్ వల్ల సమ్మర్ సాలిస్టిస్ డిఫరెన్సెస్ వల్లే మనకి ఇది అవుతుంది. ఇదంతా దేనివల్ల వస్తుంది? ఎర్త్ సన్ పొజిషన్ వల్ల ఏర్పడుతున్నాయి. సో అయితే ఈ రెండు కాకుండా అంటే సదర్న్ హెమిస్ఫియరు నదర్న్ హెమిస్ఫియరు ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వైపు మనకి ఈ టిల్ట్ ఉండడం కాకుండా ఈక్వేటర్లో ఉంటే ఏంటి పొజిషన్ అనేది అంటే మధ్యలో ఉంటే ఏంటంటే 21st March అండ్ September 23rd మనకి ఈక్వేటర్లో డైరెక్ట్గా సన్ రైజ్ అనేవి పడతాయి ఈక్వేటర్ వైపు. సో ఆ పొజిషన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఈక్వల్ డేస్ ఈక్వల్ నైట్స్ అనేవి ఉంటాయి. సో ఇది వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో నదర్న్ హెమిస్ఫియర్లో ఉన్నప్పుడు ఆ నదర్న్ హెమిస్ఫియర్ వైపు మొత్తం ఏదైతే భాగం ఉందో ఆ భాగం చుట్టూ మనకి ముఖ్యంగా ఈ సమ్మర్ టైంలో మనకి లాంగర్ డేస్ షార్టర్ నైట్స్ ఉంటాయి. అదే మనకి డిఫరెన్స్ అయితే December 22nd వైపు మనకి సదర్న్ హెమిస్ఫియర్లో మనకి చూడవచ్చు అదే ఫినోమెనా. అయితే ఈ రెండు కాకుండా 21st March అండ్ September 23rd చూసుకుంటే మనం ముఖ్యంగా ఈ రెండింటికి కాకుండా మధ్యలో ఈక్వేటర్లో మనకి ఈక్వల్ డేస్ ఈక్వల్ నైట్స్ అనేవి ఏర్పడతాయి. అవే మనం 21st March September 23rd అనొచ్చు. అంటే ఇక్కడ
21st మార్చ్ అంటే సమ్మరు చెప్పలేం, వింటరు చెప్పలేం, మిడివల్గా చెప్తాం కదా. సో అదేవిధంగా సెప్టెంబర్ కూడా మనకి వింటరా సమ్మరా అనేది కూడా మనం చెప్పలేం. సో ఈ విధంగా ఈ రెండు కేటగిరీస్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ దీన్ని ఫినోమినన్ అంటే ఈక్వల్ డేస్ ఈక్వల్ నైట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఈక్వినాక్స్ అంటారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో 23rd సెప్టెంబర్ అనేది మనకి ఇక్కడ ఆటమ్ సీజన్గా మనకి చెప్పవచ్చు నదర్న్ హెమిస్ఫియర్లో, అదేవిధంగా స్ప్రింగ్ సీజన్గా సదర్న్ హెమిస్ఫియర్లో చెప్పుకోవచ్చు. అంటే 23rd సెప్టెంబర్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏంటి ఈక్వల్ డేస్ ఈక్వల్ నైట్స్ ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది. సో అయితే ఇక్కడ ఒక కేటగిరీస్గా విడిపోతే మనకి పర్టికులర్గా నదర్న్ హెమిస్ఫియర్లో 23rd సెప్టెంబర్లో పర్టికులర్గా ఆటమ్ సీజన్ అని ఉంటుంది. అంటే ఆకు రాజ్య కాలం. ఆటమ్ సీజన్ అంటే ఒక సీజన్కి పర్టికులర్గా దీన్ని ఏమంటారంటే యునైటెడ్ స్టేట్స్ ఫాల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ లేదా ఫాల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అంటారు. ఎందుకంటే ఫాల్ ఆఫ్ ద లీవ్స్ అని అంటారనమాట. పర్టికులర్గా ఆకు రాల్చే కాలాన్ని ఈ సీజన్గా మనం చెప్తాం. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి సదర్న్ హెమిస్ఫియర్లో 23rd సెప్టెంబర్ రోజే మనం తీసుకుంటే నదర్న్ హెమిస్ఫియర్లో ఈ ఆకురాల్చే కాలం ఉంటే స్ప్రింగ్ సీజన్ వసంత ఋతువు కాలం అనేది సదర్న్ హెమిస్ఫియర్లో మనం చూడవచ్చు. అదే దీనికి ఆపోజిషన్గా 21st మార్చ్లో అవుతుంది. సో 21st మార్చ్ ఏమవుతుంది నదర్న్ హెమిస్ఫియర్లో వసంతకాలం వస్తుంది, సదర్న్ హెమిస్ఫియర్లో ఈ ఆకురాల్చే కాలం అనేది వస్తుంది. సో ఇది కన్ఫ్యూజన్ లేకుండా మనకి క్లారిటీగా మనకి ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉందన్నమాట. సింపుల్గా జూన్ 21st ఏంటి, డిసెంబర్ 22nd ఏంటి, 21st మార్చ్ సెప్టెంబర్ 23rd సింపుల్. జూన్ 21st ఏమో నదర్న్ హెమిస్ఫియర్లో మనకి డేస్ అండ్ లాంగర్ డేస్ షార్టర్ నైట్స్ ఉంటాయి. అదే ఆపోజిషన్గా మనం తీసుకుంటే డిసెంబర్ 22nd మనకి సదర్న్ హెమిస్ఫియర్లో లాంగర్ డేస్ అండ్ షార్టర్ నైట్స్ ఉంటుంది. దీన్నే సమ్మర్ సాలిస్టిస్ అండ్ వింటర్ సాలిస్టిస్ అంటారు. అంటే ఇక్కడ వింటర్ సాలిస్టిస్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, డిసెంబర్లో మనకి వింటర్ వస్తుంది కాబట్టి డిసెంబర్లో వింటర్ సాలిస్టైస్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి జూన్లో సమ్మర్ ఉంటుంది కాబట్టి సమ్మర్ సాలిస్టిస్గా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈక్వినాక్స్ గురించి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మార్చ్ 21st కావచ్చు, సెప్టెంబర్ 23rd కావచ్చు, మనకి వసంతకాలం ఆకురాజ్యకాలం రెండు కాలాలతో మనకి డివిజన్ ఉండి ఈక్వల్ డేస్ ఈక్వల్ నైట్స్ ఉంటుందన్నమాట. ఈక్వినాక్స్గా మనం చెప్పుకోవచ్చు ఇది. సో పర్టికులర్గా ఇక్కడ ముఖ్యంగా ఈ రెండు కాన్సెప్ట్స్ మనకి కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ మనం ఇక్కడ ఈజీగా డిఫరెన్షియేట్ చేసుకుంటే ఈజీగా మైండ్లో ఉంటుంది. సో అయితే ఇక్కడ డేస్ అండ్ నైట్స్ అనేవి చేంజెస్ అనేవి మనకి సీజన్స్ అనేవి రొటేషన్ రివల్యూషన్ వల్ల మనకి ఇక్కడ ఏర్పడుతున్నాయి అనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ క్లైమేట్ చేంజ్లో కావచ్చు, వెదర్ ఫినామినాన్లో కావచ్చు, అదేవిధంగా సీజనల్ వేరియేషన్స్లో కావచ్చు, ఈ రొటేషన్ అనేది అదేవిధంగా రెవల్యూషన్ అనేది కారణాలుగా మనం చెప్పుకోవచ్చు అనేది ఇక్కడ ఫైనల్గా మనం ఈ చాప్టర్ నుంచి తెలుసుకున్నాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కొరియోలిస్ ఎఫెక్ట్గా మనం చెప్తాం. సో కొరియోలిస్ ఎఫెక్ట్ని మనం ఏ విధంగా చెప్తాం, సో కొరియోలిస్ ఎఫెక్ట్ పర్టికులర్గా కొరియోలిస్ ఎఫెక్ట్ ఏంటి, సో మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కొరియోలిస్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ మనకి మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ జెట్ స్ట్రీమ్స్ తీసుకుంటాం, ఓషన్ కరెంట్స్ తీసుకుంటాం, ఈ రొటేషన్ వల్ల ఆపోజిట్ డైరెక్షన్లో అవి సర్క్యులేట్ ఫార్మాట్లో అవుతుంటాయి. అంటే నదర్న్ హెమిస్ఫియర్లో ఉన్నవి ఒకవైపు, సదర్న్ హెమిస్ఫియర్లో ఉన్నవి ఒకవైపు, ఇవి రొటేషన్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రక్రియని మనం మేజర్గా క్లైమాటిక్ సీజనల్ ఎఫెక్ట్స్ కావచ్చు, దీనివల్ల మనకి వెదర్ ఫినామినాన్ ఎఫెక్ట్స్గా మనం చెప్పచ్చు అనమాట. కొరియోలిస్ ఎఫెక్ట్, కొరియోలిస్ ఫోర్స్ అనేది ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్గా చెప్పచ్చు. సో ఈ ఫినామినాన్ రొటేషన్ పద్ధతి ద్వారా మనకి ఈ పర్టికులర్ కొరియోలిస్ ఎఫెక్ట్ గురించి కూడా కొన్నిసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంటారు. సో యూపీఎస్సీ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో కూడా చాలాసార్లు అడిగారు కొరియోలిస్ ఎఫెక్ట్కి రొటేషన్కి డిఫరెన్సియేషన్ గురించి. సో వెరీ ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామినేషన్స్ కూడా. సో ఈ రొటేషన్ రెవల్యూషన్, సో రొటేషన్ పద్ధతిలో మనకి ఏమున్నాయి, పర్టికులర్గా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా రెవల్యూషన్లో సీజనల్ వేరియేషన్స్ అనేవి చూసాం, సమ్మర్, వింటర్, సాలిస్టిస్ సంబంధించి, స్ప్రింగ్ సీజన్, ఆటమ్ సీజన్ అనేవి. సో ఇవన్నీ మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకున్నాం. అట్ ద సేమ్ టైం కొరియోలిస్ ఎఫెక్ట్కి సంబంధించి కూడా మనకి జెట్ స్ట్రీమ్స్ అనేవి, అదేవిధంగా ఈ పర్టికులర్ ఓషన్ కరెంట్స్ అనేవి, అంటే మనం అట్మాస్ఫియర్లో జెట్ స్ట్రీమ్స్గా చెప్పుకోవచ్చు. ఓషన్ కరెంట్స్ అనేవి ఓషన్స్లో ఓషన్ కరెంట్స్ కూడా కావచ్చు. వీటిని ఈ అర్త్ రొటేషన్ బట్టి అవి ఆటోమేటిక్గా ఆపోజిట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం తిరుగుతున్నాయి అనేది ఇక్కడ ఈ రొటేషన్ వైజ్ అది
కొంత ఎఫెక్ట్ అయితే ఉంది. దానివల్ల మనకి ప్రాబ్లం అయితే వస్తాయి. కొన్నిసార్లు వెదర్ ఫినామినా అనేవి తెలుస్తుంది, జరుగుతున్నాయి అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా తెలుస్తున్నాయి. అవి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సో ఈ చాప్టర్ నుంచి రొటేషన్, రెవల్యూషన్ వల్ల మనకు ఏర్పడే సీజనల్ థింగ్స్, క్లైమాటిక్ చేంజెస్ అనేవి మనం చూసాం. సో దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో రొటేషన్ అంటే ఏంటి, రెవల్యూషన్ అంటే ఏంటి, లీప్ ఇయర్ అంటే ఏంటి, ఇవన్నీ స్మాల్ వెరీ సింపుల్ క్వశ్చన్స్. మనం ఏమైతే చదివామో అదే ఇక్కడ సింపుల్గా అడిగారు. సో ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్ ఈజ్ నాన్ ఏజ్ అనేది కూడా ఇక్కడ అడిగారు. ఏంటి, అర్త్ సన్ చుట్టూ తిరగడం రెవల్యూషన్గా చెప్తాం కదా. సో సింపుల్. డైరెక్ట్ రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ ఆన్ ద ఈక్వేటర్ అనేది ఇక్కడ అడిగారు. సో ఇక్కడ 21st జూన్ ఏంటి, నదర్న్ హెమిస్ఫియర్లో, 22nd డిసెంబర్ ఏంటి, సదర్న్ హెమిస్ఫియర్లో, వింటర్ సాలిస్టేస్, సమ్మర్ సాలిస్టేస్. కానీ ఇది 21st మార్చ్ అనేది ఈక్వినాక్స్గా చెప్పచ్చు. సో ఇలా సింపుల్గా మనం ఈజీగా, అంటే క్రిస్మస్ అనేది సెలబ్రేట్ సమ్మర్లో ఏ ప్రాంతంలో సెలబ్రేట్ చేస్తారో అనేది ఆస్ట్రేలియా మనం చూసాం. సో ఈ విధంగా మనం ఇచ్చిన కాన్సెప్ట్కి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈ ఎక్సర్సైజెస్ అనేవి కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఈజీగా ఈ పర్టికులర్ అంశాన్ని మనం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఆన్సర్స్ చేయడం, అదేవిధంగా మల్టిపుల్ చాయిస్, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మనం ఎక్కువ. ఏ లీప్ ఇయర్ హ్యాస్ డాష్ నెంబర్ ఆఫ్ డేస్ అని ఇచ్చారు. సో నార్మల్ ఇయర్ 365 డేస్ ఉంటుంది, లీప్ ఇయర్ 366 డేస్ ఉంటుంది. సో వెరీ ఈజీ. సో ఇలా ద డైలీ మోషన్ ఆఫ్ ద డే అర్త్ ఈజ్ అనేది ఇక్కడ అడిగారు. సో అర్త్ డే అని పిలుస్తాం. సో ఈ విధంగా మనం ఇప్పుడు చదివింది వెంటనే మనం ఎక్సర్సైజ్ చేస్తే గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. దానికి సంబంధించి ఆ చాప్టర్ సంబంధించి మనం ఎప్పుడో చదువుదాం, రివిజన్ చేద్దాం అనే అవసరం లేదు. సో ఒక్కసారి రివిజన్ చేసినట్టే అనమాట. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రివిజన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఎక్సర్సైజెస్ కూడా మనం ఫాలో అయితే. సో అయితే నెక్స్ట్ చాప్టర్లో మనం చూసుకుంటే ఎక్కువగా మనం ప్రీవియస్గా మనం రొటేషన్ అవి ఎలా చూసామంటే, ఇప్పుడు మ్యాప్స్ ఏ విధంగా, అంటే ముఖ్యమైన పటాలు ఏ విధంగా, పటాల ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది కూడా ఇక్కడ చూడబోతున్నాం. అంటే డిస్టెన్స్ సంబంధించి, అదేవిధంగా స్మాలర్ సింబల్స్ సంబంధించి మనకి మ్యాప్స్ ఏంటి అసలు అనేది ఇవన్నీ మనం అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ చాప్టర్లో, 4th చాప్టర్లో. సో నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. కంపల్సరీ ఈ ఎన్సీఆర్టీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనకి బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్, ప్రతి ఎగ్జామినేషన్కి బేసిక్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో బేసిక్ నుంచి, ఫండమెంటల్ నుంచి, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ కొన్ని వొకాబులరీకి సంబంధించి, కొన్ని మీనింగ్స్ సంబంధించి మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఒక పక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక పక్క అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక పక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనకు అన్నీ కంపల్సరీ నేర్చుకుని ముందుకు వెళ్దాం. కొంత లేట్ అయినప్పటికీ ఎవ్రీడే మనం ఎవ్రీ చాప్టర్ కూలంకుషంగా నేర్చుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.